శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము 25వ సర్గము. శ్రీరాముడు దుఃఖమగ్నులైన సుగ్రీవాదులను ఓదార్చుట. వాలి కళేబరమునకు దహన సంస్కారములను నిర్వహింపవలసినదని లక్ష్మణుడు ఆదేశించుట. తారుడు శిబికాదులను తెప్పింపగా అంగదుడు తన తండ్రికి ఉత్తరక్రియలను ఆచరించుట. వాలి మరణమునకు సుగ్రీవుడును తారయు అంగదుడును శోకించుచుండగా రామలక్ష్మణులును వారి దుఃఖములో పాలు పంచుకొనిరి. అంతట శ్రీరాముడు సుగ్రీవాదులను ఓదార్చుచూ ఇట్లు నుడివెను. మృతి చెందిన వాలికై మీరు ఎంతగా విలపించినను ఆయన ఆత్మకు శాంతి లభింపదు. తనువు చాలించిన వారికి దహన సంస్కారాది ఉత్తరక్రియలను ఆచరించుట వలన వారికి ఊర్ధ్వలోక లాభములు కలుగును. కావున మీరు వెంటనే ఆ కార్యక్రమములను ప్రారంభింపుడు. మీరు ఇంతవరకును ఎంతయో దుఃఖించియున్నారు. ఇంక లోకమర్యాదను పాటించి అగ్ని సంస్కారములను జరుపవలసి ఉన్నది. ఏ పనినైనను కాలము మించిపోయిన తరువాత చేయుట అశక్యము. నియతి అనగా కాలము లేక దైవము. లోకమునందు కాలమే సర్వకర్మలకును కారణము. కార్యసాధనము కూడా అదియే. కర్మలను ఆచరించు విషయమున సమస్త ప్రాణులను ప్రేరణను పొందుటకు కాలమే కారణము. ఏ వ్యక్తియు ఏ పనినైనను స్వతంత్రముగా చేయలేడు, ఇతరులతో చేయింపజాలడు. లోకమంతయును స్వభావమును అనుసరించి ప్రవర్తించును. స్వభావమునకు ఆధారము కాలము. కాలము తన వ్యవస్థను అతిక్రమింపదు. కాలము ఎప్పుడునూ నశింపదు. స్వభావమును అనగా ప్రారబ్ధకర్మను అనుసరించి ఏ వ్యక్తియు కాలమును ఉల్లంఘింపడు. కాలమునకు బంధుత్వము గాని మిత్రత్వము గాని జ్ఞాతిభావము గాని ఉండదు. అనగా కాలమునకు పక్షపాత ధోరణి ఉండదు. కాలము లౌకిక హేతువులకు కట్టుబడి ఉండునది కాదు. దానిపై ఎవ్వరి పరాక్రమము పనిచేయదు. అది ఎవ్వరికిని లొంగియుండునది కాదు. కావున కాలతత్వమును ఎరింగిన జ్ఞాని కాలము పరిణామశీలము అని తెలుసుకొనగలడు. ధర్మార్థకామములు కూడా కాలక్రమమును అనుసరించేయే ప్రాప్తించును. నా బాణపు దెబ్బ ద్వారా ప్రాయశ్చిత్తము నొంది వాలి తనదైన శుద్ధ ప్రకృతిని అనగా భావమును పొందినాడు. పాపరహితుడైనాడు. విద్యుక్తముగా తాననర్చిన ధర్మార్థకామములకు సంబంధించిన పవిత్ర కార్యమును చేసినాడు. అనగా దివ్యలోకమును చేరినాడు. వానరప్రభు అయిన వాలి ప్రాణములకు తెగించి అనగా ప్రాణములను రక్షించుకొనుటకై శ్రద్ధ చూపక స్వధర్మమును అనగా వీరధర్మమును అనుసరించి పోరాడి వీరస్వర్గమును అలంకరించెను. సర్వోన్నతమైన గతిని పొందెను. వాలికి సద్గతి ప్రాప్తించెను. కనుక మీరు ఎవ్వరునూ ఆయనకై పరితపింపవలదు. ఇప్పుడు ఇంకా మీ కర్తవ్యమును అనగా వాలికి అంత్యక్రియలను నెరవేర్పుడు. శ్రీరాముడు ఇట్లు పలికిన పిమ్మట శత్రుసూదనుడైన లక్ష్మణుడు దుఃఖితుడయ్యున్న సుగ్రీవునితో సవినయముగా ఇట్లు వచించెను. ఓ సుగ్రీవా, తారకును అంగదునకును తోడుగా ఉండి వాలికి దహన సంస్కారాది ప్రేతకార్యములను నుడుపుము. వాలికి అగ్ని సంస్కారములకై సమృద్ధిగా ఎండుకట్టెలను దివ్యములైన చందనాదులను తెప్పింపుము. సుగ్రీవా, దీనుడయ్యున్న ఈ అంగదునిలో ధైర్యమును కలిగింపుము. నీ మనస్సులోని మూఢత్వమును తొలగింపుము. అనగా ఇప్పుడేమి చేయవలెను అను అయోమయ స్థితి నుండి బయటపడుము. ఈ కిష్కింధానగరము అంతయును నీ ఆధీనములోనున్నది. మరణానంతరము ఉత్తరక్రియలకు అవసరముగు పూలదండలను వివిధములగు వస్త్రములను నీతిని తైలమును గంధాదులను ఇంకనూ తదితర వస్తువులను అంగదుడు తీసుకుని రావలెను. ఓ తారుడా, నీవు త్వరగా వెళ్ళి ఒక పల్లకీని తీసుకుని రమ్ము. ఇట్టి సందర్భములలో పనులను సావధానముగా త్వరగా చేయుట మంచిది. శవవాహనమైన పల్లకీని మోయుటకు సమర్థులు బలిష్ఠులు అయిన వానరులు సిద్ధము కావలెను. వారు వాలి కళేబరమును తీసుకుని పోవుదురు. సుమిత్రాదేవి కుమారుడు శత్రువులను హతమునర్చుటలో సర్వసమర్థుడు అయిన లక్ష్మణుడు సుగ్రీవునితో ఇట్లు నుడివిన పిమ్మట అన్న సమీపమునకు చేరెను. అంతట తారుడు లక్ష్మణస్వామి మాటలను తలదాల్చి జాగ్రత్తగా శిబికను తీసుకుని వచ్చుటకై త్వరత్వరగా కిష్కింధా నగరమున ప్రవేశించెను. ఆ శవపేటికను మోయగల బలవంతులైన వానరులచే పల్లకీని మోయించుకొనుచు తారుడు అచటి నుండి తిరిగి వచ్చెను. ఆ పల్లకి రథము వలె దివ్యముగా ఉన్నది.
అందు రాజులకు తగిన ఆసనము ఏర్పరచబడినది. అందు చిత్రింపబడిన అందమైన పక్షులు, చక్కని వృక్షములు ఆ పల్లకికి మిక్కిలి శోభను ఇచ్చుచున్నవి. అందు కాల్బలముల చిత్రములు విలసిల్లుచున్నవి. అందు అంతటను నిర్మాణ కౌశలము ఉట్టిపడుచున్నది. అది సిద్ధుల విమానము వలె సన్నని రంధ్రములతో కూడిన గవాక్షములను కలిగియున్నది. అది విశాలముగా చక్కగా విశ్వకర్మచే అనగా శిల్పులచే నిర్మింపబడినది. అందు చెక్కలతో నిర్మితములైన క్రీడాపర్వతముల చిత్రములు చక్కని శిల్పశోభలతో ఒప్పుచున్నవి. శ్రేష్టములైన ఆభరణములతో చిత్ర విచిత్రములైన పూల దండలతో అది అలంకరింపబడి ఉన్నది. అందు కృత్రిమమైన గుహలు, అడవులు చిత్రింపబడినవి. అది ఎర్రచందనపు పూతలతో ఒప్పుచున్నది. బాగుగా వికసించి రాలిన పుష్పములు అందలి ఆసనమున చల్లబడినవి. దానికి అలంకరింపబడిన పద్మమాలలు బాలసూర్యుని ఎర్రని కిరణశోభలను వెదజల్లుచున్నవి. అట్టి శిబికను తారుడు తీసుకొని వచ్చెను. శ్రీరాముడు ఆ శిబికను చూచి లక్ష్మణునితో వాలిని అనగా వాలి శవమును త్వరగా తీసుకుని వెళ్ళి ప్రేతకార్యములను అనగా దహన సంస్కారాదులను జరుపవలెను అని పలికెను. అంతట సుగ్రీవుడు అంగదునితో గూడి ఏడ్చుచూ వాలి కళేబరమును లేవనెత్తి పల్లకీలోనికి చేర్చెను. ప్రాణములను కోల్పోయియున్న వాలి యొక్క శరీరమును వివిధములగు దండలతో, వస్త్రములతో, భూషణములతో అలంకరించిరి. వానరశ్రేష్ఠుడు కిష్కింధకు ప్రభువు అయిన సుగ్రీవుడు ఇట్లు ఆదేశించెను. పూజ్యుడైన వాలికి తగినట్లు రాజలాంఛనములతో ఉత్తర క్రియలను జరుపవలెను. వానరులు వివిధములగు రత్నములను శిబికకు ముందు భాగమున పుష్కలముగా చల్లుచూ వెళ్ళవలెను. మహాసంపన్నులు వైభవోపేతులు అయిన మహారాజులకు వలె వానరప్రభు అయిన వాలికిని అంత్యక్రియలను వెంటనే ఘనముగా నిర్వహింతురుగాక. మృతుడైన వాలికి దగ్గరి బంధువులైన తారుడు మొదలగు వానరులు అంగదుని కౌగలించుకొని ఏడ్చుచూ ముందునకు నడిచిరి. మిక్కిలి ఆప్తులు వాలి ఆధీనములోనున్నవారు అయిన అచటి వానర స్త్రీలు ఎల్లరునూ వీరా వీరా అని గగ్గోలు పెట్టుచూ వారి వెంట నడిచిరి. వాలి భార్యలైన తారా మొదలగు వారు అందరునూ తమ పతి మృతికి కన్నీరు మున్నీరుగా దైన్యముతో విలపించుచూ ఆ పల్లకిని అనుసరించిరి. ఆ వానర స్త్రీలు అందరునూ బిగ్గరగా ఏడ్చుచుండుటచే ఆ ధ్వనులు అంతటను ప్రతిధ్వనించుచుండెను. అప్పుడు ఆ పరిసరములలో గల వనములును కొండలును ఆక్రందించుచున్నవానునట్లుండెను. కొండల మీది నుండి ప్రవహించుచున్న నది యొక్క జలములచే ఆవృతమై జనసంచారము లేనట్టి ఇసుక తిన్నెపై శోకముచే కృశించియున్న పెక్కుమంది వానరులు ఒక చితిని పేర్చిరి. ఆ పల్లకిని మోయుచున్న వారు అందరునూ ఆ శిబికను క్రిందకి దించి శోకమగ్నులై ఆ నిర్జన ప్రదేశమున ఒక ప్రక్కకు చేరి నిలిచియుండిరి. పిమ్మట తార పల్లకిలో పండుకొనబెట్టియున్న తన పతిని జూచి ఆయన శిరమును తన ఒడిలోనికి చేర్చుకొని అంతులేని దుఃఖముతో మిగిల విలపింపసాగెను. అయ్యో వానరేంద్ర, అయ్యయ్యో జీవితేశ్వర, ప్రేమమూర్తి, శ్రేష్ఠుడవైన ఓ మహాబాహు, అయ్యో నా ప్రేమ పెన్నిధి, ఇట్లు విలపించుచున్న నన్ను ఏల చూడవు. ఎంతయో శోకముతో కుమిలిపోవుచున్న ఈ పురజనులను ఎందులకు కనికరించుటలేదు. అభిమానధనుడా, నీవు ప్రాణములను వీడినను నీ ముఖమున ఏమాత్రము కళతప్పలేదు. నీవు కన్ను మూసినను అస్తమించుచున్న సూర్యకిరణ కాంతులతో వెలిగొందుచూ నీవు జీవించియున్నట్లే తోచుచున్నది. ఆ మృత్యువే ఈ రాముని రూపమున వచ్చి నిన్ను లాగుకొని పోవుచున్నట్లున్నది. శ్రీరాముడు ప్రయోగించిన ఒకే ఒక్క బాణముచే నీవు చనిపోవుటతో బాటు ఇచటనున్న మేము అందరము విధవలమైపోయితమి. ఓ రాజేంద్ర, నిన్ను తమ ప్రాణములతో సమానముగా చూచుకొనిడి ఈ నీ ప్రియసతులెల్లరునూ ఏమియూ తోచని అయోమయ స్థితిలో పడి దారి వెంట కాళ్ళీడ్చుకొనుచూ ఇచ్చటికి వచ్చిరి. చంద్రవదనలైన ఈ నీ పత్నులందరునూ నీకు ప్రియమైన వారే కదా. వారిని గమనింపవేల, వారి వైపే చూడవేల. ఓ స్వామీ, ఇదిగో వానరప్రభు అయిన సుగ్రీవుడు, తారుడు మొదలగు సచివులందరునూ ఇప్పుడు ఇచట చేరియున్నారు. వారి వైపే చూడవేల. ఓ శత్రుసూదనా, ఓ పుణ్యాత్ముడా, ఈ పురజనులు అందరునూ నీ చుట్టూను చేరియున్నారు. వారి వారి అర్హతలను అనుసరించి ఆ వానరులను అందరినీ పంపివేయుము.
నీ ప్రేమకై తపనపడుచున్న మేమందరము నీతో విహరింతుము. శోకముతో అల్లాడుచూ తార ఇట్లు విలపించుచుండగా ఇతర వానర స్త్రీలు దుఃఖము నుండి కొంత తేరుకొని ఆమెను లేవదీసి కూర్చుండబెట్టిరి. తండ్రికై ఆక్రందించుచున్న అంగదుడు శోకభారముతో కాలుసేతులాడనివాడై సుగ్రీవుని సహాయముతో వాలి కళేబరమును చితిపై నుంచెను. అనంతరము అతడు విద్యుక్తముగా తండ్రి చితికి కొరవి పెట్టెను. పిమ్మట అంగదుడు మనస్సు పనిచేయనివాడై దీర్ఘ ప్రయాణము చేయుచున్న అనగా పరలోకములకు ఏగుచున్న తండ్రికి అపసవ్యముగా ప్రదక్షిణమునర్చెను. వానరులందరూ శాస్త్రప్రకారము వాలికి అంత్య సంస్కారములను నర్చి అతనికి తిలతర్పణములను సమర్పించుటకై చల్లని శుభజలములు గల నదీతీరమును చేరిరి. పిదప వానరులు అందరును ఒకచోట చేరి సుగ్రీవతారా సహితులై అంగదుని ముందుంచుకొని వాలికి తిలోదకములను ఇచ్చిరి. మహాబలశాలి అయిన శ్రీరాముడు దీనుడయ్యున్న సుగ్రీవుని యొక్క శోకములో పాలు పంచుకొని దైన్యముతో ప్రేతకార్యములను అన్నింటినీ నడిపించెను. ఇక్ష్వాకువంశజుడైన రఘువరుని యొక్క బాణము చేహతుడైన వాలి మిగుల పరాక్రమశాలి, సుప్రసిద్ధుడు. అతనికి అంత్య సంస్కారములను జరిపిన పిమ్మట సుగ్రీవుడు శ్రీరాముని కడకు చేరెను. అప్పుడు లక్ష్మణ సహితుడైన శ్రీరాముడు అగ్ని తేజస్సుతో వెలుగొందుచుండెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 25వ సర్గము.